నమస్తే, వెల్కమ్ టు వేదర్ టీవీ. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన ఒకే ఒక సీక్రెట్ రిపోర్టర్ ఇప్పుడు యూపీ భద్రతా విపకంలో పెను సంచలనానికి దారితీసింది. రాష్ట్రంలోని ఏకంగా 52 మంది ప్రముఖ రాజకీయ నాయకులకు అత్యంత ఆధునికమైన హైటెక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందించారని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఇంత సడన్ గా ఇంతమంది నేతలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు ఇస్తున్నారు? కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆ రహస్య నివేదికలో ఏముంది అని తెలుసుకోవాలంటే వెదర్ టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. వచ్చే ఏడాది రాబోయే సమరానికి పార్టీలన్నీ కూడా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తూ ఉంటే అటు హోంశాఖ, భద్రతా దళాలు మాత్రం హై అలర్ట్ అయ్యాయి. రాబోయే ఎన్నికల ప్రచారాలు రద్దీగా ఉండే పొలిటికల్ ర్యాలీల నేపథ్యంలో 52 మంది ప్రముఖ నేతల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందనే పక్కా భద్రతా నివేదికల ఆధారంగా యూపీ సర్కార్ ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. ఈ 52 మంది జాబితాలో అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష అగ్రనాయకులు ఉండటం కూడా విశేషం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిల భద్రతను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీరితో పాటు రాష్ట్ర కేబినెట్ కు చెందిన 11 మంది కీలక మంత్రులు, అలాగే విపక్షాలను ఎదుర్కొనే కీలక నేతలైన సంజయ్ నిషాద్, నందగోపాల్ గుప్తా నంది, ఓం ప్రకాష్ రాజ్భర్, అపర్ణ యాదవ్ వంటి ప్రముఖులకు ఈ బాలిస్టిక్ రక్షణ కవచాలను కేటాయించింది భద్రతా విభాగం. అలాగే స్వతంత్ర దేవ్ సింగ్, జైవీర్ సింగ్, మహేంద్ర సింగ్ వంటి పలువురు సీనియర్ నాయకులకు ప్రత్యేక కవచాలతో పాటు అదనపు కమాండో భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 98 మంది ముఖ్య నేతలకు వివిధ కేటగిరీల కింద సెక్యూరిటీని అయితే విపరీతంగా పెంచారని కూడా అర్థమవుతుంది. సాధారణంగా మనం చూసే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అంటే చాలా బరువుగా ఉంటాయి. నాయకులు వాటిని వేసుకుని ప్రచారంలో తిరగటం, ప్రసంగించడం చాలా కష్టంతో కూడుకున్న పని. బట్ ఈసారి నేతలకు ఇస్తున్నవి మామూలు జాకెట్లు కావు. అత్యంత తేలికైన లేటెస్ట్ క్వాంటిటీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న హై ఎండ్ బాలిస్టిక్ జాకెట్లట. అంతర్జాతీయ ప్రమాణాలతో పనిచేసే ఈ జాకెట్ల ధర మార్కెట్లో ఒక్కొక్కటి దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఇవి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అత్యంత సమీపం నుంచి జరిపే కాల్పుల నుండి కూడా ప్రాణరక్షణ కల్పిస్తాయి. రాష్ట్రంలో ప్రస్తుతం వై కేటగిరీ నుండి Z+ కేటగిరీ భద్రత కలిగిన నాయకులను ఈ స్పెషల్ లిస్ట్ లో చేర్చారు. ఇక ఈ పంపిణీ ప్రక్రియను భద్రతా విభాగం 2 విడతల్లో చాలా వేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే తొలి విడతలో అత్యంత క్లిష్టమైన థ్రెట్ పాయింట్ ఉన్న 8 మంది అగ్రనేతలకు ఈ జాకెట్లను అందజేశారు. మిగిలిన 44 మంది నాయకులకు 2వ విడతలో భాగంగా వీటిని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో భారీగా జనాలు తరలివచ్చే రోడ్ షోలు కావచ్చు, అలాగే బహిరంగ సభలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేతల రక్షణకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే యోగి ప్రభుత్వం ఈ అపూర్వమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఒకవైపు నేతల భద్రతా చర్యలు యుద్ధ ప్రాతిపదికన వేగవంతం అవుతూ ఉంటే, మరోవైపు అధికార బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. యూపీలో తిరిగి జెండా పాతేందుకు సర్వశక్తులు అడ్డుతోంది. ఎన్నికల ఇన్ఛార్జిగా అనుభవజ్ఞుడైన సీనియర్ నేత వినోద్ తావ్డేను సహ ఇన్ఛార్జిగా జగదీష్ ఈశ్వర్ భాయ్ పటేల్ ను రేస్లోకి దింపింది. అక్కడ సామాజిక సమీకరణాలు పక్కగా సమతుల్యం చేస్తూ బీసీ, మైనారిటీ వర్గాల నేతలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యతను భారీగానే పెంచుతోంది. కేవలం మైక్ ముందు మాట్లాడటమే కాకుండా క్షేత్రస్థాయిలో అసలు ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత ఎమ్మెల్యేలు, అభ్యర్థుల బలబలాలేంటి అనే విషయాలు తెలుసుకునేందుకు ఇప్పటికే నియోజకవర్గాల వారిగా మైక్రో లెవెల్ అంతర్గత సర్వేలను కూడా ప్రారంభించింది. ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించి ఆ తప్పులను సరిదిద్దుకుంటూ అభ్యర్థుల ఎంపికలో సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తూ ఉంది. ఒకవైపు అభేద్యమైన భద్రత, మరోవైపు పక్కా పొలిటికల్ స్కెచ్. ఈ రెండింటితో యూపీ రాజకీయం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠనే రేపుతోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేదర్ టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.